హాయ్ అండి, మన మంచిర్యాల జిల్లా మందమరిలోని ఈ టెంపుల్ కి నేను ఫస్ట్ ప్రీవియస్ లో వీడియో పెట్టాను. నెక్స్ట్ కంటిన్యూషన్. మందమరిలో అస్సాం కామాఖ్య టెంపుల్ లాగానే ఒక రహస్యమైన శక్తిపీఠం ఉంది అని మీకు తెలుసా? ఇక్కడ ఉన్న అమ్మవారిని కామాఖ్య యోనిపీఠం అని, ఇక్కడ అమ్మవారిని యోని స్వరూపంగా ఆరాధిస్తారు. అలాగే ఇక్కడ అమ్మవారు స్వయముగా వెలిచింది అని చెబుతారు. ఇక్కడ అమ్మవారు చాలా శక్తి ఉంటుందని ఇక్కడ ప్రజల నమ్మకం. పురాణాల ప్రకారం దేవి సతి శరీరం 51 శక్తిపీఠాలుగా పడింది. అందులో ఈ రహస్యమైనదిగా యోని, ఆ యోని శక్తి తత్వము ఈ మందమరిలో కూడా ఉంటున్నారు కదా. ఇది గుడి ఎంట్రన్స్ అండి. ఇలా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చాలా ఆలయాలు ఉన్నాయి. ముందట కాలభైరవి, ఆ కాళీమాత టెంపుల్ ఉంది. తర్వాత 7 అక్కచెల్లెలు, అదేనండి గ్రామ దేవతలు, అలాగే దుర్గామాత, నాయకుని టెంపుల్, ఆ తర్వాత కామాఖ్య టెంపుల్ అండి. చూస్తున్నారు కదా, ఇదంతా గుడి ప్రాంగణము. గుడి లోపల ఇలా అన్ని దేవతల విగ్రహాలు, ఆ తర్వాత శక్తి పీఠాలు చూసారు కదా, ఇలా అన్ని ఉన్నాయి. ఇదంతా గుడి ప్రాంగణం. ఇంకా లోపల ఉంటది కామాఖ్య అమ్మవారి యోని పీఠము. ఆ తర్వాత ఇక్కడ పైన మనకి శారదాదేవి, లలితాదేవి, ఆ తర్వాత వారాహిమాత, ఇలా ముగ్గురు అమ్మవార్లు మనకు దర్శనమిస్తారు. ఇక్కడ పూజ చేసే వారంతా కూడా ఆడవారే అండి. ఇంకా గుడి చూసారు కదా, ప్రశాంతంగా ఉంటుంది. మనకు వెళ్ళగానే అక్కడ ఒక పాజిటివ్ వైబ్ అనేది మనకు కలుగుతుందండి. నా వీడియో కనుక నచ్చిందా లైక్ అండ్ సబ్స్క్రైబ్, ఫాలో మై ఛానల్. బై బై ఫ్రెండ్స్.